A red traffic light means must stop behind white stop line. ఈ రెడ్ ట్రాఫిక్ లైట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్లో రెడ్ లైట్ వస్తుంది కదండి, దాని మీనింగ్ ఏంటంటే మస్ట్ స్టాప్ బిహైండ్ వైట్ స్టాప్ లైన్. ఏ ఫ్లాషింగ్ yellow light indicates slow down and proceed with caution. A flashing red light indicates stop, observe and proceed with caution. The signs marked in this circle are. ఇప్పుడు ఈ సైన్స్ ఉన్నాయి కదండి, ఈ సైన్స్కి మీనింగ్ ఏంటి? సో ద సైన్స్ మార్క్డ్ ఇన్ దిస్ సర్కిల్ ఆర్ మ్యాండేటరీ. ఏదైనా మ్యాండేటరీ, ఇది ఖచ్చితంగా చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ కోసం అనేది సర్కిల్ సైన్ అనేది యూజ్ చేస్తారు. ద సైన్స్ మార్క్డ్ ఇన్ దిస్ ట్రయాంగిల్ ఆర్ కాషనరీ. ద సైన్స్ మార్క్డ్ ఇన్ దిస్ రెక్టాంగిల్ ఆర్ ఇన్ఫర్మేటరీ. ఏవైనా ఇన్ఫర్మేషన్ పర్పసెస్ కోసం ఈ రెక్టాంగిల్ సైన్ అనేది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ అక్కడ దగ్గరలో రెస్టారెంట్ ఉందంటే ఈ రెక్టాంగిల్ షేప్లోని ఆ రెస్టారెంట్కి సంబంధించిన 2 స్పూన్స్ అయినా ఏదో ఒకటి పెడతారు, సింబల్ అనేది పెడతారనమాట. అలాగా ఈ రోడ్ సైన్స్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎగ్జామ్లో కూడా మీరు చాలా ఈజీగా క్రాక్ చేస్తారు. మీరు LLR ఎగ్జామ్ అనేది కన్ఫామ్గా నేనైతే చెప్పగలను. యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చినప్పటికి సబ్ కంటెంట్లోకి వచ్చేద్దాము. ఈ కంటెంట్లోకి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కొన్ని సైన్స్ ఉన్నాయండి. ఆ సైన్స్ మీనింగ్ ఏంటి, ఏం సింప్లైజ్ చేస్తారు అన్నది మనం తెలుసుకుందాం. వాట్ డస్ ది సైన్ మీన్? ఈ సైన్కి మీనింగ్ ఏంటంటే స్టాప్ అని అనమాట. స్టాప్. వాట్ డస్ దిస్ సైన్ మీన్? ఈ రివర్స్ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదండి, ఈ రివర్స్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నది ఏంటంటే గివ్ వే. అదే ట్రయాంగిల్ షేప్లో ఉంటే మనకు కాషన్గా చెప్తాము, రివర్స్ ట్రయాంగిల్ ఏంటంటే గివ్ వే అనమాట. యూ మిస్డ్ యువర్ వే అండ్ ఫైండ్ యువర్ ఆన్ ఏ వన్ వే స్ట్రీట్, యూ షుడ్ కంటిన్యూ టు ద ఎండ్ ఆఫ్ ద రోడ్. నెక్స్ట్ వచ్చి వాట్ డస్ దిస్ సైన్ మీన్? ఆ సైన్కి మీనింగ్ వచ్చి ఏంటంటే వన్ వే. వాట్ డస్ దిస్ సైన్ మీన్? నో ఎంట్రీ. ఆ సింబల్లోని మీకు సైన్ ఉందంటే దాని అర్థం ఏంటంటే నో ఎంట్రీ, ఆ రోడ్ వైపు ఎంట్రీ లేదు, లేదా ఆ ఏరియాకి ఎంట్రీ లేదు అని. వాట్ డస్ దిస్ సైన్ మీన్? వెహికల్ ప్రొహిబిటెడ్ ఇన్ బోత్ డైరెక్షన్స్. అసలు వెహికల్స్ అనేవి ఆ రోడ్లోని అలౌడ్ లేదు. వాట్ డస్ దిస్ సైన్ మీన్? రైట్ టర్న్ ప్రొహిబిటెడ్. రైట్ టర్న్ తీసుకోవడం మీకు నిషేధం, ప్రొహిబిటెడ్ అని ఈ సైన్కి మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి సో ఇంకొన్ని రోడ్ సైన్స్ ఇక్కడ చూద్దామండి. ఇవి చాలా ఈజీ అండి, మీరు నేర్చుకోవాలి కానీ చాలా చాలా ఈజీ. ఇక్కడ మళ్ళీ కొన్ని సైన్స్ వచ్చాయి. వాట్ డస్ దిస్ సైన్ మీన్? యూ టర్న్ ప్రొహిబిటెడ్. క్లియర్గా మనం సైన్ చూస్తే మనం గెస్ చేసేయచ్చు. అక్కడ LLRలో మీకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా గెస్ చేసేయచ్చు. సో ఇది వచ్చినప్పటికీ యూ టర్న్ ప్రొహిబిటెడ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్? ఆల్ మోటార్ వెహికల్స్ ప్రొహిబిటెడ్. కార్ అనేది మోటార్తో రన్ అవుతుంది, బైక్స్ అనేవి మోటార్తో రన్ అవుతుంది ఆబ్వియస్లీ. ఇక్కడ సింబల్లో ట్రక్ ప్రొహిబిటెడ్ అన్నారు, ట్రక్ సింబల్ లేదు, బుల్లక్ కట్ సింబల్ లేదు, సైకిల్ సింబల్ లేదు. బట్ ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి, బైక్, కార్. అంటే ఆల్ మోటార్ వెహికల్స్ ప్రొహిబిటెడ్. సింబాలిక్గా లాజికల్గా మీరు థింక్ చేసి ఉంటే ఒకవేళ ఆ విధంగా థింక్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ వాట్ డస్ దిస్ సైన్ మీన్? ఓవర్టేకింగ్ ప్రొహిబిటెడ్. దిస్ సైన్ మీన్స్ హార్న్ ప్రొహిబిటెడ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్? పెడిస్ట్రియన్స్ ప్రొహిబిటెడ్. ఇట్స్ క్లియర్. ఎందుకంటే ఇక్కడ స్కూల్ జోన్ అంటే స్కూల్ లేదు, ప్లే జోన్ అంటే పిల్లలు లేరు, ప్లేయింగ్ థింగ్స్ లేవు. సో ఆబ్వియస్లీ దట్ వుడ్ బి పెడిస్ట్రియన్స్. వాట్ డస్ దిస్ సైన్ మీన్? దిస్ సైన్ మీన్స్ సైకిల్స్ ప్రొహిబిటెడ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్? ట్రక్స్ ప్రొహిబిటెడ్. ఇవి చాలా ఈజీ అంటే చాలా ఈజీగా గెస్ చేసేయచ్చు మీరు. ఇంకా కొన్ని సైన్స్ చూద్దాము. లెట్స్ కంటిన్యూ విత్ అదర్ సైన్స్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? నో పార్కింగ్. ఇది అందరికీ చాలా క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఈ సైన్ని, నో పార్కింగ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? నో స్టాపింగ్ ఆర్ స్టాండింగ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్? రెస్ట్రిక్షన్ ఎండ్స్ సైన్. రెస్ట్రిక్షన్ ఎండ్స్. ఇక్కడ మధ్యలో లైన్ చూసారా, క్రాస్ లైన్ అనేది చాలా బ్రాడ్గా ఉంది. సో రెస్ట్రిక్షన్ ఎండ్స్ సైన్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? 10 meters arrow రైట్ టు లెఫ్ట్ చూపిస్తుంది. సో దిస్ వుడ్ బి లెంత్ లిమిట్. లెంత్ 10 meters మినిమం ఉండాలి అనే లెంత్ లిమిట్. ఇక్కడ నుంచి వచ్చే సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. మనం ఈజీయే అని అనుకుంటాం కానీ అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్?
స్పీడ్ లిమిట్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? 5T. టీ అంటే ఆబ్వియస్లీ టన్స్. టన్స్ అంటే దేన్ని కొలుస్తామండి మనం? లోడ్స్ కాబట్టి లోడ్ లిమిట్. వాట్ డస్ దిస్ సైన్ మీన్? హైట్ లిమిట్. ఈ సింబల్స్ కన్ఫ్యూజ్ అవ్వదండి, మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, వచ్చినట్టుంటే కానీ ఆ టైంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అన్ని ఆప్షన్స్ చదివినప్పటికీ. అది అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు, కరెక్టేనా అని క్వశ్చన్ వస్తుంది. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, లెట్స్ కంటిన్యూ. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? దిస్ సైన్ మీన్స్ 2 meters. ఈ సైన్కి మీనింగ్ ఏంటంటే విత్ లిమిట్. విత్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? యాక్సిల్ లోడ్ లిమిట్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? కంపల్సరీ కీప్ లెఫ్ట్. నెక్స్ట్ సైన్కి వచ్చినప్పటికీ కంపల్సరీ అహెడ్ ఓన్లీ. నెక్స్ట్ సైన్ కంపల్సరీ టర్న్ రైట్ అహెడ్. నెక్స్ట్ సైన్కి వచ్చి కంపల్సరీ టర్న్ లెఫ్ట్ అహెడ్. ఇక్కడ సింబల్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి. ఇవి మీరు సైన్స్ బాగా గమనిస్తే సర్కిల్స్లోనే స్టార్టింగ్లో సర్కిల్ సింబల్స్ అన్నింటికి ఏమి ఇండికేట్ చేస్తుంది అని అనుకున్నాం మనం? మ్యాండేటరీ. సో ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. వాట్ డస్ దిస్ సైన్ మీన్ అంటే కంపల్సరీ టర్న్ లెఫ్ట్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? కంపల్సరీ టర్న్ రైట్. ఇవి మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారండి. ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది, ట్రై చేయండి. వాట్ డస్ దిస్ సైన్ మీన్? కంపల్సరీ అహెడ్ or turn left. This sign mean compulsory ahead and turn right. What does this sign mean? Compulsory sound horn. So I think you are getting the point. నేను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే మీరు కమెంట్స్లో నాకు తెలియజేస్తే ఐ విల్ రిప్లై యూ బ్యాక్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? కంపల్సరీ సైకిల్ ట్రాక్. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే సైన్స్ మారిపోతున్నాయని అన్ని ట్రయాంగిల్లో ఇండికేట్ చేసి ఉన్నాయి. ట్రయాంగిల్ అంటే ఏంటంటే కాషనరీ. సో వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? సైకిల్ క్రాసింగ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? రైట్ హ్యాండ్ కర్వ్. ఈ కాషనరీ సైన్స్ అనేవి చాలా బాగా నేర్చుకోండి, యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి మనం ఇంకా కంటిన్యూ చేద్దాము ఈ కాషనరీ సైన్స్లోనే. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? గెస్ చేస్తే ఇక్కడ మీరు కనుక left hand curve. What does this sign mean? Right hair pin bend. What does this sign mean? Left hair pin bend. Now what does this sign mean? Right reverse bend. What does this sign mean? Steep ascent. What does this sign mean? Steep descent. డిసెంట్ కిందకు వస్తుంది, అసెంట్ మీదకి వెళ్తుంది. వాట్ డస్ దిస్ సైన్ మీన్? నారో రోడ్ అహెడ్. ఇందులో ఇంకొన్ని సైన్స్ చూసుకుంటే కనుక మనం వాట్ డస్ దిస్ సైన్ మీన్? రోడ్ వైడెన్స్ అహెడ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? నారో బ్రిడ్జ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? స్లిప్పరీ రోడ్. ఇక్కడ రోడ్ స్లిప్పరీగా ఉంది అన్నట్టు సింబాలిక్గా అక్కడ వెహికల్ అనేది ఎగురుతున్నట్టు చూపించారు మీరు గమనిస్తే కనుక. ఇంకొన్ని సైన్స్ మనం ఇక్కడ చూసి నేర్చుకుందామండి. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? లూజ్ గ్రేవెల్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? ఇక్కడ మీరు జనరల్గా ట్రాఫిక్ లైట్ సిగ్నల్ దగ్గర చూస్తారు మీరు క్రాస్ స్ట్రైప్స్ అనేవి, పెడిస్ట్రియన్ క్రాసింగ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? స్కూల్ అహెడ్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? మెన్ ఎట్ వర్క్. ఇక్కడ మెన్ వర్క్ చేస్తున్నట్టు ఇది జనరల్గా మీరు రోడ్ ఎప్పుడైనా కన్స్ట్రక్షన్స్ అవుతున్నప్పుడు మీరు ఈ సింబల్ జనరల్గా చూస్తూ ఉంటారు. కమింగ్ టు ద పాయింట్, వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? ఫాలింగ్ రాక్స్. What does this sign means? Crossroad. What does this sign means? Gap in median. What does this sign mean? Round about. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటివి ఇంకా కొన్ని సైన్స్ చూద్దాము. లెట్స్ గో ఫార్వర్డ్. ఈ నెక్స్ట్ వచ్చిన సైన్స్కి మీనింగ్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఇవి కూడా కాషనరీ అనండి. ఈ కాషనరీ సైన్స్ ఫర్దర్గా మనం వెళ్తే కనుక వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? మేజర్ రోడ్ అహెడ్. What does this sign means? Dangerous dip. What does this sign means? Hump or rough road. ఇప్పుడు మనం మిగిలినవి చూద్దామండి. అయ్యో ఇన్ని సైన్స్ ఉన్నాయంటారా బాబు, గుర్తుంటాయా అని అసలు వరి అవ్వదు, ఖచ్చితంగా గుర్తుంటాయి. మీరు కంటిన్యూస్గా ఇది రివైజ్ చేస్తే ఖచ్చితంగా గుర్తుంటాయి. నౌ లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్?
Barrier ahead. What does this sign means? Staggered intersection. What does this sign means? Y intersection. What does this sign means? Y intersection. ఇక్కడ 2 types of Y intersection ఉన్నది. సింబల్స్ చూసుకోండి, రెండు సేమ్ మీనింగ్ బట్ ఇన్ డిఫరెంట్ వేరియేషన్స్. What does this sign mean? Side road, left. What does this sign means? Ferry. What does this sign means? Cattle. What does this sign means? Unguarded level crossing 50 to 100 meters. What does this sign mean? Unguarded level crossing 200 meters. ఇక్కడ చూడండి, 1 స్ట్రైప్ ఉన్నది 100 మీటర్స్ కౌంట్, 2 స్ట్రైప్స్ ఉన్నవి 200 మీటర్స్ కౌంట్ లాగా ఆ విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ట్రైన్ సింబల్ ఉంటే అన్గార్డెడ్ కింద, ట్రాక్ సింబల్ అంటే గార్డెడ్ కింద ఉంటుందండి. మీకు ఇక్కడ వచ్చి ఈ సింబల్ గార్డెడ్ లెవెల్ క్రాసింగ్ 50 to 100 మీటర్స్. అలాగే దిస్ సైన్ మీన్స్ గార్డెడ్ లెవెల్ క్రాసింగ్ 200 మీటర్స్. ఇక్కడ నుంచి వచ్చినవన్నీ ఏంటంటే రెక్టాంగిల్ సైన్స్ అనమాట. ఈ రెక్టాంగిల్ సింబల్స్ అనేవి ఏంటంటే మీకు చెప్పాను ముందు స్టార్టింగ్లో, ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ రెక్టాంగిల్ సింబల్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇందులోని మనం వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? పెట్రోల్ పంప్. దిస్ సైన్ మీన్స్ ఈటింగ్ ప్లేస్. దిస్ సైన్ మీన్స్ రెస్టింగ్ ప్లేస్. వాట్ డస్ దిస్ సైన్ మీన్స్? హాస్పిటల్. What does this sign means? First aid. What does this sign means? No rough road. What does this sign means? No rough side road. What does this sign means? Park this side. Arrow ఉన్న వైపు సైన్ పార్క్ చేయాలి. What does this sign means? Parking for scooters and motorcycles. నెక్స్ట్ ట్రాఫిక్ పోలీస్ అలా సింబల్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? వాట్ డస్ దిస్ సిగ్నల్ ఫ్రమ్ ఏ పోలీస్ ఆఫీసర్ మీన్ టు ఆన్ కమింగ్ ట్రాఫిక్ స్టాప్? You approach a junction, the traffic lights are not working, a police officer gives the signal, you should stop before the stop line. While driving to make a right turn, the proper hand signal is: extend right palm in a horizontal position outside to the right of the vehicle with palm of the hand turned to the front. Next question. If the driver is giving this hand signal, what does he mean? He intends to move to the left or to turn left. If the driver is giving this hand signal, what does he mean? He intends to move out to the right or turn right. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ మనం చూద్దాం. ఒకవేళ కార్ మీద వెళ్తే ఆ కార్ డ్రైవర్ ఇచ్చే సిగ్నల్స్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఇక్కడ నుంచి ఇది కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఇఫ్ ద డ్రైవర్ ఈస్ గివింగ్ దిస్ హ్యాండ్ సిగ్నల్, వాట్ డస్ హీ మీన్? హీ ఇంటెన్స్ టు స్టాప్. If the driver is giving this hand signal, what does he mean? He intends to slow down. If the driver is giving this hand signal, what does he mean? He intends to give way, to be overtaken. ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్ సిగ్నల్ ఇస్తున్నారు అనేది దాని మీనింగ్ అండి. నెక్స్ట్ లెట్స్ కంటిన్యూ ఫర్దర్. ఇక్కడ రోడ్స్ అండి, రోడ్స్ మీద లైన్స్ యొక్క సింబల్స్ ఏంటి అని. బ్రోకెన్ వైట్ లైన్ ఇండికేట్స్ can change lane with caution. Continuous white or yellow line indicates changing of lane prohibited. Left side broken line and adjacent solid line means changing overtaking is permitted with care of traffic adjacent to the broken line but prohibited for traffic adjacent to solid line. Two solid yellow lines means you must not cross these lines to overtake or make a U-turn. ఒక సింపుల్ లాజిక్తో ఇది అర్థమైపోతుందండి. ఇక్కడ రోడ్డు మీద వెళ్ళే లైన్స్ ఉంటాయి చూడండి, రోడ్డు మీద మధ్యలో లైన్స్. అదే వైట్ కంటిన్యూస్ బ్రోకెన్ లైన్స్ వచ్చాయంటే మనం లేన్స్ అనేది క్రాస్ చేయొచ్చని. అదే సాలిడ్ లైన్ వచ్చింది అనుకోండి, లేన్స్ క్రాస్ చేయకూడదు. ఇటువైపు నుంచి అటు వెళ్ళకూడదు, అటువైపు నుంచి ఇటు రాకూడదు. ఒకసారి సాలిడ్ లైన్ ఉంటుంది, పక్కన బ్రోకెన్ లైన్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే బ్రోకెన్ లైన్ ఉన్న సైడ్ వాళ్ళందరూ అటువైపుకి షిఫ్ట్ అవ్వచ్చు, బట్ సాలిడ్ లైన్ ఉన్న కేటగిరీ వైపు వాళ్ళందరూ వెహికల్స్ అవన్నీ కూడా ఇటువైపు బ్రోకెన్ లైన్ ఉన్న లేన్ వైపు రాకూడదు అనమాట. 2 సాలిడ్ లైన్స్ అంటే స్ట్రిక్ట్గా ఏ లేన్ వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వడానికి లేదనమాట. సో చాలా ఈజీ అండి టెక్నిక్ తెలిస్తే. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే, కంటెంట్ఫుల్గా అనిపిస్తే, మీనింగ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఎంకరేజెస్ సో దట్ మేము ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తేగలము. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్స్లో తెలియజేయండి. ఐ విల్ రిప్లై బ్యాక్.